అన్న చెప్పండి, ఏంటి ఈ మార్వాడి గో బ్యాక్ అనే కొంతమంది తెలంగాణ వాదులు అంటారు, మీరేం చెప్పదలుచుకున్నారు? ఇది కంప్లీట్ పొలిటికల్ ఎజెండానే, ఇంకేం లేదు. ఎందుకంటే గొడవ అయింది, వాళ్ళు కొట్టిర్రు, దాన్ని ఖండిస్తున్నా. కొట్టినదని నేను ఖండిస్తున్నా, లేదంలే. ఎందుకంటే అందరు కలిసి ఒక పర్సన్ కొట్టడం తప్పే. సో దాన్ని తీసుకొని పొలిటికల్ ఎజెండా పెట్టి గో బ్యాక్ చెప్పడం, మార్వాడి గో బ్యాక్, రాజస్థాన్ గో బ్యాక్ అంటే మా గుళ్ళు ఇన్నిగానం ఫస్ట్ అయితే గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తలేదు దీనికి కూడా. కాంగ్రెస్ గవర్నమెంట్, ఇంతమంది బీఆర్ఎస్ కూడా, అది కూడా అట్లా ఉండే, ఇది కూడా అట్లా ఉండే. మీరు ఏం చేస్తున్నారు గవర్నమెంట్ నాకు అర్థమైతలేదు. మా గుళ్ళు పలగొడతారు, విగ్రహాలు తీసుకెళ్ళి పెట్టుకుంటారు, ఇల్లీగల్గా నైట్ వెళ్ళిపోయి దొంగలు లేక పనులు చేస్తారు. మాకు తీసుకెళ్ళి వ్యతిరేకంగా చట్టం మీద కేసులు బుక్ చేసి మా కార్యకర్తలకు బుక్ చేసి కొన్ని దాడులు చేస్తారు పోలీస్ వాళ్ళే. సో దీని గురించి మాట్లాడాలి కానీ ఈ చిన్న సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని పొలిటికల్ ఏజెంట్ నుంచి గో బ్యాక్ చేయడము, హిందూగా వ్యతిరేకంగా మాట్లాడడము, భారతదేశాలకు విడదీయడము, అది అయితే నేను ఖండిస్తున్నా. ఇది తప్పే, ఖచ్చితంగా తప్పే ఇది. ఆర్టికల్ 19 ప్రకారము ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు బ్రతికే హక్కు ఉంది. అదేవిధంగా ఎవరు వారికి నచ్చినటువంటి వ్యాపారాలు కూడా చేసుకునేటువంటి హక్కు ఉంది. ఎందుకు మార్వాడీలని అంటే ఆ మధ్య జరిగినటువంటి బంజారాహిల్స్లో ఆలయం కూల్చివేతని డైవర్షన్ పాలిటిక్స్ మాదిరిగా ఇక్కడ ఏమన్నా ఇలాంటి వాళ్ళని ముందు పెట్టి నడిపిస్తున్నట్టు పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చా? డెఫినెట్గా డైవర్షన్ ఇది. ఇప్పుడు వినాయక చవితి వస్తుంది, దీనికి మాకు సపోర్టింగ్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఆ రూట్లు బంద్ చేస్తారు, ఇట్లో డీజిల్ సౌండ్ బంద్ చేయమంటారు. అసలు ఏం చేస్తుంది గవర్నమెంట్ నాకు అర్థమైతలేదు. ఇప్పుడు భారతదేశం ఇది, భారతదేశంలో భారతీయులకు ఉండటానికి అది లేదు, వాళ్ళ పండుగలు చేసుకునేకి ఇవ్వది. ఇప్పుడు తెలంగాణ పండుగ అంటే తెలంగాణ పండుగ కూడా వాళ్ళు సపోర్ట్ ఇయ్యరు, ఏ విధంగా ఇయ్యరు. ఇలాంటి మార్వాడి గో బ్యాక్, రాజస్థాన్ గో బ్యాక్ అంటే ఇక ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే స్టేట్ అవే హిందువులు గో బ్యాక్ అయిపోయింది. అది ఓపెన్ చెప్పాలంటే అర్థమైందా? హిందువులు గో బ్యాక్ అయిపోయింది ఇది. అంటే మీరే ఉంటారా ఇక్కడ? ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మీరే బతుకుతారా ఇక్కడ? వాళ్ళు మాది ఒక దేశంని, ఒక్కటే ఒక దేశం ఉంది, దాన్ని కూడా రాష్ట్ర దేశం కాకుండా చేస్తున్నారు.